ఓకే నమస్కారం అండి. నమస్తే అమ్మ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని చూసుకోండి, తెలంగాణ సంగతి మీకెందుకు అని చాలా మంది రాజకీయ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేదా కవిత గారు కావచ్చు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆయన రావడానికి వీళ్ళకున్న బాధ ఏంటంటారు? తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు సభ ఎందుకు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు పిఏ గారు కానీ ఏమైనా చెప్పారమ్మా? సమాచారం ఏమైనా ఇచ్చారు తెలంగాణ ఎందుకు పెడుతున్నారు? రేపు తెలంగాణ అవతరణమ్మా, తెలంగాణ అవతరించింది, దానికి సంబంధించిన అభిమానులు రమ్మన్నారు. ఒక సభ పరంగా తెలంగాణ గురించి అభివృద్ధి గురించి అన్నీ ఒక 2 మాటలు చెబుతాడు. తెలంగాణ గుర్తించండి అని కొన్ని పదాలు చెబుతాడు ఆయన. తెలంగాణ కోసం 900 మంది చనిపోయారు, ఏమైపోయారని 2-3 క్వశ్చన్లు వేస్తాడు అంతే. దీన్ని కూడా రాజకీయం 2 ప్రాంతాల మధ్య విభేదం లేపే లెక్కన ఆయన ఏం మాట్లాడతాడు? ఆయనకేం అవసరం అమ్మా? ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యాడు, అభివృద్ధి పరంగా పరిగెడుతున్నాడు, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఫ్యాక్టరీలు కంపెనీలు అన్నీ వస్తున్నాయి. ఇంకేం కావాలి వాళ్ళకి? తెలంగాణకు వచ్చే కన్నా కూడా అక్కడికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. 7 వస్తుంటే అక్కడ 10-25 దాకా వస్తుంది. ఇంకేం కావాలి మరి? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జనసేన పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ పునరుద్భావం ఏమైనా చేసే పరిస్థితులు అవసరమే లేదమ్మా. తెలంగాణలో ఉంది బీజేపీ రావాలని మోడీ గారు మంచి పట్టుబట్టి ఉన్నారు కాబట్టి బీజేపీకి సాయం చేయడానికి ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాజకీయం ఎత్తాలంటే బీజేపీ పార్టీ తరఫునే మాట్లాడతాడు తప్ప ఆయన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అంతే. అంటే తెలంగాణ పరిస్థితుల గురించి ఆంధ్ర ప్రస్తావిస్తుంది కానీ ఆంధ్ర పరిస్థితుల గురించి తెలంగాణ వాళ్ళు ప్రస్తావించట్లేదు కదా, ఎందుకు మీరు కూడా ఎవరు పట్టించుకున్నారమ్మా? తెలంగాణ గురించి ఎవరు పట్టించుకున్నారు? ఒక నాయకుడి పేరు చెప్పిన ఈ పనికి మాలిన రిపోర్టర్లు చేసిన వ్యాఖ్యలు, ఎటేటో వెళ్ళిపోయిన వ్యాఖ్యలు తప్ప ఒక విలువ ఉన్న రిపోర్టర్కి వాల్యూ పోగొట్టుకుని ఆడేదేదో నోటికి వచ్చినట్టు వాగి మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పి పిచ్చోడయ్యి ఆ పిచ్చోడికి 10 మంది పిచ్చోళ్ళు మాటల సపోర్ట్ పలకడం తప్ప తెలంగాణ ఆంధ్ర విభేదం ఏడుందమ్మా? జనాల మధ్యలో పోయిందమ్మా అది. అప్పుడు కావాలని చేసుకున్నారు, వచ్చింది, ఉపయోగపడింది అంతే. హైదరాబాద్కు సంబంధించిన చుట్టూ బాగుపడి తప్ప తెలంగాణ 9 జిల్లాలు ఏడ బాగుపడిన చరిత్ర కనపడలేదు. అందరికీ అర్థమైంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. మిగతా 9 జిల్లాలు హైదరాబాద్ గెలవలేకపోయింది కదమ్మా. హైదరాబాదే చేశారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అభివృద్ధి 7 జిల్లాల్లో చేయలే కాబట్టి అంత రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు శ్రద్ధ పెట్టారు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ జిల్లాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా తిరుగుతున్నారు. అరే బాబు చూడాలని చెప్పేసి రిజల్ట్ కోసం ఈసారి ఎదురు చూస్తున్నారు, శ్రమ పడుతున్నారు రాజకీయ పరంగా. ఇక పనికి పాలనటోళ్ళు లేని వాళ్ళు వచ్చి ఓటులు పెట్టి పార్టీలు పెడితే ప్రయోజనం ఉండదు. పనికి వచ్చే మాటలు మాట్లాడాలి జనానికి. ఆ లక్షణాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండే మర్యాదగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళ చరిత్ర చెప్పక్కల 60 సంవత్సరాల నుంచి తింటానే ఉంది, ఇంకా తినే రందిలోనే ఉంటున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారారు. మారిన వాళ్ళు ఎవరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మంత్రుల్లో ఉండారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, దర్జాగా తెలంగాణని రేయాలుతున్నారు. ఇద్దరు సంతోషపడుతున్నారు. అటు ఆంధ్ర వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ పెట్టారు ఏది జూబ్లీ హిల్స్ జనం కోరుకున్నారు కాబట్టి మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు ఎవరు ఎమ్మెల్యే ఆంధ్ర ఆయన కాదుగా, ఇక్కడ ఆయనగా ఇక్కడ పుట్టిన ఆయన, ఇక్కడ చరిత్ర ఉన్న ఆయన బొమ్మ పెట్టేపటికి సంతోషపడుతున్నారు. అది చాలు, ఇంకేం కావాలి? ఖమ్మంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, అది దేవుడికి కాదంటే ఒక కత్తి పెట్టేసి వేరేగా మార్చేశారు. ఇంకేం కావాలి? చరిత్ర చేసిన మంచిని ఎవరు మర్చిపోరమ్మా. అటు తెలంగాణ వాళ్ళు కానీ అటు ఆంధ్ర వాళ్ళు కానీ అభిమానం అనేది పడిందంటే కనుక ఆడు ఎంత పాప పని చేసినా కానీ వాడు గుండెల్లో ఉండిపోతాడు. అలాగే స్వాగతిస్తారు. ఇక మనకు ఉంటుంది కదా, నేను వైసీపీని అంటే వాళ్ళు టీడీపీని అంటారు. ఇకంతా ఈ రామాయణం అంతా రాజనం కాదే, అంతా కామనే. కాబట్టి తెలంగాణ ఆంధ్ర మధ్య ఎటువంటి విభేదాలు లేవు, వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ కలయికే రేపు ముందడుగు పడబోతుంది భారతదేశానికి. నమస్తే సార్. నమస్కారం అండి. సో పొన్నం ప్రభాకర్ గారు, కల్వకుంట్ల కవిత గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ మీ ఆంధ్రాని చూసుకోండి, అక్కడ రాజధాని డెవలప్మెంట్ చేసుకోండి, తర్వాత ఇక్కడికి రండి అని చెప్పేసి రకరకాలుగా అంటా ఉన్నారు. సో వ్యాఖ్యల పైన మీ ఉద్దేశం ఏంటి? మరి ఆయన పుట్టిన ఊరిని చూసుకోకుండా మండలానికి వచ్చి నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యే మంత్రి ఎలా అయ్యాడంటే, రాజకీయ పార్టీ అన్న తర్వాత భారతదేశం అన్న తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది, నివాసం ఉండడానికి అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉంది. మరి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలుగుకి మాట్లాడుతున్నాడా? అమరావతి డెవలప్ చేసేది పవన్ కళ్యాణ్ ఒక్కడేనా? జనసేన ఒక్కటేనా? జనసేన గురించి ఇన్ని మాటలు ఎందుకు ముద్ర మాటలు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పొన్నం ప్రభాకర్ నీ స్థాయి అంటే బాబు, నువ్వు తెలంగాణలో మంత్రి, ఒక మంత్రి అయ్యుండి ఇప్పుడు ఒక మంత్రి అయ్యుండి కూడా ఇంత తెలుగు మాటలు ఎలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు భారత రాజ్యాంగం తెలుసా? తెలియని వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతున్నారా? భారత రాజ్యాంగంలో మనం ఎక్కడైనా ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. ఇది భారతదేశం.
ఒకవేళ భ్రమలో ఉండి రజాకర్లైన పూని తుర్కస్థాన్ అయిపోయింది అనుకున్నాడేంటి? ఇది తప్పు. ఎవరైనా రాజకీయంగా ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఆంధ్ర వాడు అందుకు ఇక్కడ చాలామంది రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండగా ఆంధ్రాకి పడి ఎందుకు ఎడుతున్నారు రా బాబు? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారని చెప్పి భయంతో అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లా. మీరు మంచి చేసి మీరు గెలవండి, తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ని రానివ్వమని ఒకడు, గొంతుమే కుత్తిమే కాలేజ్ తొక్కుతామని ఒకడు, ఏవేవో మాటలు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి టచ్ చేసి చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే ఉంది కదా, కాంగ్రెస్ వాడే కదా మాట్లాడింది. ఒక్కసారి ఆపి చూడు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఒక్కసారి ఆపి చూడు, నువ్వు నీ కథ ఏమవుతుందో తెలుస్తుంది. అంతేగాని ముద్ర మాటలు చెప్పకూడదు. అలాగే ఈ మధ్య కవిత గారు అని చెప్పి కొత్తగా పార్టీ ఒకటి పెట్టింది. తండ్రిని, అన్నని, అలాగే మేనమామని నిష్కారణంగా విమర్శిస్తూ, పెద్ద పెద్ద అల్లరి చేస్తూ, గందరగోళం చేస్తూ, ఏదో అన్యాయం చేశారు అన్నట్టుగా. మరి అన్యాయం చేయరు, ఏదో పనులు చేసి చేయలేకపోతే ఎవడన్నా అంటాడు, ఎవడన్నా దూరం పెడతాడు. ఆ తండ్రే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా దూరం పెడతారు. నీకు ఇంకా చరిత్ర ఉందని ఆమె అనుకుంటుంది. తెలంగాణ తల్లి అయిపోతుందంట. మరి ఆ తల్లి ఇలా ఉంటుంది. ఆ తల్లి దోపిడీలు చేసి, కబ్జాలు చేసి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఇలాంటివి కూడా చేస్తారా రాజకీయాల్లో ఉండి? ఆమె తల్లి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అబ్బా అందరికీ, మనిషిని మనిషిగా గౌరవించలేని ఏ ఎదవైనా కానీ సమాజ సేవ చేస్తాడంటారా? సమాజ సేవ ఎలా చేస్తాడు నాకు అర్థం కాదు. మనిషిని గౌరవించండి ఫస్ట్, మానవత్వంతో మాట్లాడండి. అంతేగాని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఏదోదో చేస్తాం, ఇక్కడ రానివ్వం. నూట్లో మన రాష్ట్రం నుంచి ఎన్ని దేశాలకి జనాలు వెళ్ళిపోయి, యువత వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. మరి వాళ్ళు అలా అనుకుంటే ఒక్కడన్నా రాణిస్తారా? సార్ ఇప్పుడు సార్ నమస్తే అందరికీ. సో ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, అయితే పవన్ కళ్యాణ్ గారి రేపు సభ ఉంది కదా తెలంగాణలో. ఫస్ట్ నీ ఆంధ్ర సంగతి నువ్వు చూసుకో, తెలంగాణలకు ఎందుకు, నీకేం పని అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దాన్ని? పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళని చాలాసార్లు చెప్పారు. అలాగే తెలంగాణ కోటి రత్నాల వీణ అని కూడా చెప్పారు. తెలంగాణ పోరాట వీరులకు అడ్డా అని కూడా చెప్పారు. తెలంగాణలో ఏ విపత్తు వచ్చినా ఫస్ట్ నిలబడేది పవన్ కళ్యాణ్ గారే. కరోనా కావచ్చు, వరదలు కావచ్చు, మొన్నటికి మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడాను 35 కోట్ల నుంచి 45 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆయన విమర్శించే వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే పెయిడ్ ఆర్టిస్టులు, ఫేక్ ఆర్టిస్టులు అనుకోవచ్చు, ఫేక్ జర్నలిస్టులు అని కూడా అనుకోవచ్చు. వీళ్ళు అసలు ఆర్టికల్స్ చదివారా? అసలు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 446 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఆర్టికల్ 19 ఒకసారి చదవమనండి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్ యూ కెన్ సెటిల్ ఆర్ డూ బిజినెస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు భారతీయుడైతే మన ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. మరి ఇది వీళ్ళు చదువుకోలేదా నేను అడుగుతున్నాను. తర్వాత ఇంకో విషయం, మరి ఆంధ్ర ఎవరు రావడం లేదండి. ఆంధ్ర తెలంగాణ అంటే అన్నదమ్ములే కదా. రామ లక్ష్మణ్లాగా ఉన్నారు, బలరామకృష్ణులా ఉన్నారు. మరి శ్రీశైలం ఎవరు వెళ్ళడం లేదా? విశాఖపట్నం ఎవరు వెళ్ళడం లేదా? తిరుపతి ఎవరు వెళ్ళడం లేదా అని నేను అడుగుతున్నాను. వీళ్ళు ఏంటంటే ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి టెర్రరిస్టులను అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన సునామీ, ఆయన ఎవరు కూడా ఆపలేరు. ఆయన రోడ్డు ఎక్కారంటే లక్షలాది మంది వస్తారు. ఇష్యూ అనేది రెండు రాష్ట్రాల మధ్య కానే కాదు, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగానే ఉన్నారు, బాయి లాగా ఉన్నారు, రామలక్ష్మణ్లాగా ఉన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అర్థమవుతుందా? అలాగే చెప్పులతో కొట్టడము మీడియా ముందుకెళ్ళి అంటే అది కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర జనాభా 3 కోట్ల పైన, కేవలం దాంట్లో ఒక 150 మంది కూడా లేరు ఇలా ఈ యొక్క ప్రయత్నంలో ఆపాలని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెడుతున్నారు సభ అనేది, సాధకులు అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేసిన వాళ్ళ గురించి ఇదొక మీటింగ్, అర్థమైంది? ఆ సభ జరుగుతుంది. ముఖ్యంగా రానివ్వను, అడుగు పెట్టనివ్వము అంటాకి కారణాలు ఏంటి? ఎందుకంటే ఆయన తెలంగాణని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, ఈ మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు కదా, చెప్పులతో కొట్టారు వాళ్ళని కానీ ఆయన ఏమన్నా అన్నాడా? ఆయన ఏమన్నా అన్నాడా? ప్రూఫ్ ఉందా? జగన్ని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు
నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షాతో అన్నట్టుగా ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఉట్నే ఇలాగ పుకార్లు లేపి మనం మేధావులమని జర్నలిస్టుమని తెలంగాణ తల్లి మీద ఎందుకు మాట్లాడితే తెలంగాణ 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 తల్లిని వాడుకుంటున్నారు మీరు. దయచేసి మీ వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేశాడా? మన తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకున్నారు. దాని గురించి ఆయన బాధపడ్డాడు, ఇడిపోయింది. ఎందుకంటే కుటుంబం కలిసి ఉంటే బలం, ఇడిపోతే బలం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆపాలి గీపాలి, ఇది కొట్లాట్ల పీకులాట్ల కాదు ఇవి. అర్థమైందా? ఏంది ఆపేది? మీ స్వార్థాలు. ఆడెవడో భూమి కబ్జా అన్నాడు. భూమి కబ్జా కాదు, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ చూపించారు. చెప్పులతో కొట్టింది ప్రెస్ క్లబ్లో. ఆమె కూడా అన్నా నాకు తెలియదు, ఇట్లా మాట్లాడమంటే మాట్లాడాను, ఇట్లా వచ్చాను అని చెప్పుకుంది. ఆమె కూడా ఆమె భర్తని టార్చర్ చేస్తే తట్టుకోలేక అతను చనిపోయాడు. చనిపోతే ఆ భర్త ఎక్కడ పనిచేస్తాడో మళ్ళీ ఆయన మీద కేసు పెట్టి కొట్లాడితే ఆయన కూడా కొన్ని పైసలు ఇచ్చాడు. అట్లాగే మళ్ళీ మీ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయాడంటే తెలంగాణ సమర యోధుల కారణంగా ఆమెకి అలా కొన్ని పైసలు వచ్చినాయి. అవన్నీ ఒప్పుకుంది. ఆ ఊర్లో కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. నిజాన్ని తెలుసుకోవాలి, నిజాలు మాట్లాడండి, అబద్ధాలు కాదు. ఇది రాజకీయ కుట్ర. మెయిన్ ఏంటంటే ఇది 2 రాష్ట్రాల్లో రాజకీయ కుట్ర. రాబోతున్న ఎలక్షన్ల కోసం, రాబోతున్న కార్పొరేటర్ ఎలక్షన్ల కోసం ఇవన్నీ రాజకీయ కుట్ర. రాజకీయ దుర్మార్గులకు చెప్తున్నా నేను. మీ అవసరాల కోసం ఒక మంచి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు. ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో తొక్కేయాలని చూస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, పేద ప్రజల కోసం పోరాడుతున్నాడు అహర్నిశలు పవన్ కళ్యాణ్. ఆ విషయం మీకు తెలుసు. అర్థమైందా? బంగ్లాదేశ్లో ఊసకోతలు కోరుతున్నప్పుడు ఒకడు మాట్లాడు. కలకత్తా, బెంగాల్లో మొన్నటి వరకు మన వాళ్ళని నరికి చంపుతున్నప్పుడు ఎవడో మాట్లాడలా. పహల్గా గురించి ఎవడో మాట్లాడలా. 15 నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తాను, భారతీయుల్ని చంపేస్తాను పోలీసులు తప్పుకుంటే వాడి గురించి ఏం మాట్లాడలా మీరు? అర్థమైందా? పాకిస్తాన్ జెండాలు ఇండియాలో ఎగురుతుంటే ఎవడో మాట్లాడడం మీరు. హిందువులను చంపేస్తుంటే ఎవడో మాట్లాడ్డో, హిందూ దేశాన్ని విమర్శిస్తే ఎవడో మాట్లాడ్డా మీరు. పవన్ కళ్యాణ్ నిన్నేమన్నాడా? ఎవడన్నా ఏమన్నాడా? ఎప్పుడు అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలి అని చెప్తాడు ఎప్పుడు. అర్థమైందా? ఏ కులాన్నైనా విమర్శించాడా? ఏ మతాన్నైనా విమర్శించాడా? కేవలం మీరు మీ రాజకీయ స్వార్థాల కోసం ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో రెచ్చగొడతాం, వాడికి ఇంత అంత మనీ ఇవ్వటం, అలా ఉపయోగించుకున్నారు తప్ప. నిజం చెప్పండి, మీ గుళ్ళ మీద, మీ కుటుంబీకుల మీద, మీ అమ్మ నాన్న అక్క చెల్లి మీ ఫ్యామిలీ ఎవరుంటారో వాళ్ళ మీద మీరు ప్రామిస్ చేసి ముందుకు రండి. నిజం చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పు చేశాడా? ఒకవేళ తప్పు చేస్తే తెలంగాణ వాళ్ళ మీద ఏం చేయలేదు. ఒకవేళ అది తప్పు అయితే అది ఆంధ్రావాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇది అవుతారు. ఇక్కడేంటి అసలు? నాగేశ్వరరావు గారు, నువ్వు ఒక ప్రొఫెసర్ అన్నావు, నువ్వు ఒక పెద్ద మేధావి అన్నారు, విశ్లేషకుడు అన్నారు, నువ్వు లెఫ్ట్ భావాలు గలవాడు అన్నావు. ఆ టీవీలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రియల్గా కొంతమంది నేను మెచ్చుకుంటున్నారు, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే ఆలోచించుకుంటూ చక్కగా ఎవరిని ఒప్పించుకోకుండా ఇట్లా మాట్లాడుతుంటావు. అది కాదు, ఉన్న నిజాలను బయట పెట్టండి ప్లీజ్. ఇప్పుడైనా ఇంకా టైం వేస్ట్ చేయకు. ఈ ఎదవ రాజకీయ రౌడీ విజయాలు, గుండె విజయాలు ఇట్లాంటివి చేయకు. పబ్లిక్ నిజం చెప్పు ప్లీజ్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.